ఓం నమ శివాయ. సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. కాశీకి వెళ్ళాలి అనిపించింది. ఇంకెందుకు ఆలస్యమని కాశీకైతే ప్రయాణం మొదలుపెట్టేశాం. కాశీకి వెళ్ళడం ఇది 15వసారి. ఇప్పుడు మీరు చూస్తున్నది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. అదేంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంతా మారిపోయింది అనుకుంటున్నారా? అవునండి, కొత్తగా కడుతున్నారు మళ్ళీ. సికింద్రాబాద్ నుంచి కాశీకి వెళ్ళాలంటే ధనాపూర్ ఎక్స్ప్రెస్ ఎక్కాల్సిందే. రోజు ఉదయం 9:20 సికింద్రాబాద్ నుంచి ఈ ధనాపూర్ ఎక్స్ప్రెస్ అయితే స్టార్ట్ అవుతుందండి. పూర్వపు రోజుల్లో కాశీ యాత్ర చేసేవాళ్ళు. ఆ రోజుల్లో కాశీ యాత్ర అంటే కాటికి వెళ్ళడమే. రవాణా సౌకర్యాలు ఏమీ లేని ఆ రోజుల్లో భగవంతునిపై భారం వేసి వెళ్ళేవారట. కాశీ పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం. నెక్స్ట్ డే 1:30 మనం వారణాసి చేరుకుంటాం. కాశీకి ట్రైన్లో ప్రయాణం చేసి ఎట్టకేలకు కాశీ నేలపై అడుగుపెట్టిన ఆ క్షణం మాటల్లో చెప్పలేని అనుభూతి. ట్రైన్ దిగగానే మనసులో తెలియకుండానే ఒక భావన కలుగుతుంది మనకు. ఇదేనా ఆ మహాకాశీ, విశ్వనాథుడు కొలువైన పవిత్ర భూమి అని. చుట్టూ కనిపించే భక్తులు, వినిపించే హరహర మహాదేవ అనే నినాదాలు, కాశీ వీధుల సందడి, ఇవన్నీ కలిపి మనల్ని ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. కాశీలో ఎక్కడ చూసినా శివుని నామస్మరణ, ఎక్కడ చూసినా గంగమ్మ తల్లి గురించి మాటలు, ఎక్కడ చూసినా కాశీ విశ్వనాథుని దర్శనం కోసం వెళ్తున్న భక్తులు. నేను కాశీకి వచ్చాను అనే ఆనందం కంటే కాశీ నన్ను పిలిచింది అనే భావన మరింత గొప్పగా ఉంటుంది. కాశీకి వెళ్ళడం మన చేతుల్లో ఉండొచ్చు, కానీ కాశీ దర్శనం మాత్రం ఆ మహాదేవుడి అనుగ్రహం. కాశీలో ట్రైన్ దిగిన తర్వాత ముందుగా మనం వెతికేది రూమ్ ఎక్కడా అని. సామాన్లు తీసుకొని కుటుంబంతో కలిసి మంచి రూమ్ కోసం కాశీ వీధుల్లో తిరుగుతాం. రూమ్ ఒకటే కాదు, మనము మన తెలుగు భోజనం కూడా కావాలనుకుంటాం కదా. అలాంటి సమయంలో మన తెలుగు రుచులను గుర్తు చేసే ఏఎస్ఆర్ రెస్టారెంట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందండి. ఇక్కడ ఆంధ్ర భోజనం, ఆంధ్ర టిఫిన్లు అందుబాటులో ఉంటాయి. ఇంటి వంట రుచిని గుర్తు చేసేలా తెలుగువారికి నచ్చే భోజనం దొరకడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఇక్కడ. అంతేకాదు మంచి రూమ్స్ మనకి అందుబాటులో ఉంటాయి ఇక్కడ. రూమ్ తీసుకుంటే వీళ్ళు భోజనం కూడా ఉచితంగా అందిస్తారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రికి టిఫిన్ ఇలా మనకు ఉచితంగా అందిస్తారు. చూసారు కదండి, రూమ్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది. కాశీకి కుటుంబంతో వచ్చిన, భక్తులుగా వచ్చిన రూము, భోజనం రెండింటి కోసం వేరువేరుగా వెతకాల్సిన అవసరమే లేదు. రూము తీసుకుంటే భోజనం ఉచితంగా ఇక్కడే ఒకే చోట సౌకర్యం ఉండటం ప్రయాణికులకు చాలా ఉపయోగంగా ఉంటుంది. ఒక్క రోజుకి 1000 నుండి 1500 ఛార్జ్ చేస్తారండి. ముగ్గురైనా నలుగురైనా ఒక రూమ్లో ఉండొచ్చు. డబల్ బెడ్స్ ఉంటాయి. రూమ్ అయితే చాలా నీట్గా ఉంటుంది. మనకు వాటర్ కావాలన్నా, కూల్ డ్రింక్స్ కావాలన్నా, ఏం కావాలన్నా కూడా మనకి ఈ రూమ్ పక్కనే అందుబాటులో ఉంటాయి. మేము తీసుకున్న రూము ఏసీ అండి. చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. మాకు 1000 రూపాయలు ఛార్జ్ చేశారు. కాశీ వీధిలో మహాదేవుడి దర్శనం కోసం అడుగు వేస్తూ, మన తెలుగు రుచులతో కడుపు నింపుకుంటూ, సౌకర్యమైన రూమ్లో విశ్రాంతి తీసుకుంటూ కాశీ యాత్రను మనము ఎంతో ఆనందంగా ఆస్వాదించవచ్చండి. కాశీలో మన తెలుగు రుచులు గుర్తొచ్చాయంటే ఏఎస్ఆర్ రెస్టారెంట్కి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ ఆంధ్ర భోజనం, ఆంధ్ర టిఫిన్లు ఎంతో రుచిగా ఉంటాయి. భోజనంలో పులిహోర, అప్పడం, లడ్డు, పప్పు, ఒక ఫ్రై, పచ్చడి, పెరుగు ఇలా చక్కగా వడ్డిస్తారు. ముఖ్యంగా మన ఇంటి భోజనాన్ని గుర్తు చేసే విధంగా ఉంటుంది. ఈ ఆంధ్ర వంటకాలు అయితే చాలా బాగున్నాయండి. మాకైతే చాలా బాగా నచ్చాయి. ఇక్కడ రోజంతా తిరిగి అలసిపోయిన తర్వాత ఇలా మన తెలుగు భోజనం దొరికితే ఆ ఆనందమే వేరు కదా. ఇంకా ఇక్కడ మంచి మంచి రూమ్స్ అందుబాటులో కూడా ఉంటాయి. రూమ్ తీసుకుంటే భోజనం ఉచితంగా ఇస్తారు. అందుకే కాశీకి వచ్చే తెలుగు భక్తులు ఇది ఉపయోగకరంగా ఉంటుందని నేను ఈ వీడియో పెడుతున్నాను. హాయ్ అండి, మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. లాస్ట్ 3 డేస్గా కాశీ మొత్తం తిరిగాం. మన ఆంధ్ర భోజనం దొరకడం చాలా కష్టంగా ఉంది. బట్ ఈ ఏఎస్ఆర్ హోటల్లో చాలా బాగుందండి ఫుడ్. మన టిఫిన్స్ కానీ భోజనం కానీ మొత్తం విజయవాడ స్టైల్లో చాలా బాగుంది. చాలా బాగుంది. హైదరాబాద్ కంటే హైదరాబాద్ ఉంది. మన ఆంధ్ర ఎక్కడ
ఎక్కడ దొరకదు కాశీలో. ఇక్కడ మాత్రం చాలా బాగుంది, చాలా సూపర్గా ఉంది. వీళ్ళ హోటల్కి వస్తే ఏమేమి అందుబాటులో ఉంటాయో, ఏ ఏ సౌకర్యాలు మనకు కల్పిస్తారో వీళ్ళ మాటల్లో విందాం. నమస్తే అండి, నా పేరు బాబు. ఇక్కడ ఏఎస్ఆర్ రెస్టారెంట్లో నేను స్టాఫ్ని. ఈ రెస్టారెంట్ వచ్చేసి గత 15 సంవత్సరాలుగా కాశీకి వచ్చే ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు వాసులకు అందరికీ మంచి భోజనం ఏర్పాటు చేస్తూ ఉంది. మనది అడ్రస్ వచ్చేసి సోనార్పురా నియర్ బాబా మసీద్ బ్యాక్గ్రౌండ్లో ఉంది. తర్వాత ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ ఎంత ఖర్చు పెట్టుకున్నా కూడా మన ఆంధ్ర భోజనం దొరకడం చాలా కష్టం. ఇక్కడ మేము టోటల్గా 12 రకాలు 13 రకాల ఐటమ్స్ తోటి, అంటే అప్పడము, పెరుగు, స్వీటు అన్నిటితోటి కలిపి మంచి భోజనం అందిస్తున్నాము. మంచి రేట్లోనే అందిస్తున్నాము. మన ఈ ఏఎస్ఆర్ రెస్టారెంట్ వచ్చేసేసి సోనార్పురా వారణాసిలో ఉంది. ఏఎస్ఆర్ రెస్టారెంట్ ఉన్న ప్లేస్ నుంచి దేవాలయం కానీ, ఘాట్స్ కానీ అన్ని టెంపుల్స్కి చాలా నియర్ బైగా ఉండటము, మన ఆంధ్ర వాళ్ళకి అందుబాటులో ఉండటం చాలా చెప్పుకోదగ్గ విషయము. అలాగే మన ఏఎస్ఆర్ రెస్టారెంట్ వాళ్ళకి రూమ్స్ అకామిడేషన్ కూడా ఉంది. ఇతర సర్వీసులు అంటే ఫ్లైట్ కానీ, ట్రైన్ కానీ, బస్ కానీ దిగిన దగ్గర నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళే వరకు కూడా అన్ని సర్వీసెస్ మన దగ్గర ఉంటాయి. కాబట్టి ఈసారి కాశీకి వచ్చిన వాళ్ళు కానీ, వచ్చి చూసిన వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక చిన్న డౌట్ అండి, మీరు రూములు ప్రొవైడ్ చేస్తారు కదా, రూములతో పాటు ఫుడ్ కూడా ఉంటుందా? అలాగే చెప్పండి. అలాగే మన ప్యాకేజ్లో వచ్చేసి రూములతో పాటు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది కూడా రీజనబుల్ రేట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నాన్ ఏసీ రూమ్ వచ్చేసి 1000 రూపీస్, అలాగే ఏసీ రూమ్ వచ్చేసి 1500 రూపీస్లో మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే గైడ్ సౌకర్యం కానీ ఇతర ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా మన మేనేజ్మెంట్ వచ్చేసి ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తుంది. మీరు వచ్చిన దగ్గర నుంచి వెళ్ళే వరకు చాలా సురక్షితంగా మీకు అన్ని విధాలుగా మార్గదర్శనం చూపిస్తూ మీ ప్రయాణం ఏదైతే ఉందో, మీ ట్రిప్ ఏదైతే ఉందో వారణాసికి, అది చాలా సంతోషదాయకంగా ఉండేటట్లుగా చూసుకోగలం. ధన్యవాదాలండి. వీడియో చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.